నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 27వ తారీఖున వినాయక చవితి సందర్భంగా పోలీస్ వారి తరపు నుంచి ఫ్యూ గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా దాన్ని పాటించాలి. మొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ganeshutsav.net అనే ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి వినాయక చవితికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ వినాయక విగ్రహం యొక్క ఎత్తు, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. దానికి సంబంధించి ఆ ఫామ్ అంతా ఫిలప్ చేస్తే మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. దాన్ని పోలీస్ వారి దగ్గరికి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకోవాలి. దీనిలోని ఫ్యూ గైడ్లైన్స్ ఏంటంటే, మీరు మండపాన్ని ఎక్కడైతే పెడుతున్నారో దానికి పర్మిషన్ నైట్ 10 వరకు మాత్రమే ఉంటుంది. 10 తర్వాత మీ మండపాల దగ్గర ఎక్కడా కూడా జనాలు గుమిగూడి ఉండకూడదు. మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు పర్మిషన్స్ ఇష్యూ చేస్తున్నాము. బియాండ్ దట్ ఎవరు ఉండకూడదు. దిస్ విల్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. అలాగే మీ మండపాన్ని ఎక్కడైతే పెట్టుకున్నారో దాని దగ్గర 24 గంటలు ఒక మనిషి కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి మండపం దగ్గర కూడా సీసీటీవీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సీసీటీవీని ఇన్స్టాల్ చేసుకోవాలనే ఈ స్కీమ్ని ప్రతిపాదిస్తున్నాము. అండ్ అలాగే 11 రోజుల తర్వాత నిమజ్జనం చేసుకోవాలి. 11 రోజుల లోపు మాత్రమే చేసుకోవాలి. బియాండ్ 11 days పర్మిట్ చేయట్లేదు యాజ్ పర్ అవర్ గైడ్లైన్స్. అలాగే విగ్రహం యొక్క ఎత్తు 5 అడుగులకి మించకూడదు. అండ్ మైక్ పర్మిషన్స్, సౌండ్ పర్మిషన్స్కి వచ్చేటప్పటికి డీజే బాక్సుల్ని ఎక్కడా అనుమతించట్లేదు. దయచేసి డీజే బాక్సుల పర్మిషన్ కోసం రావద్దు. మైక్ పర్మిషన్ మాత్రమే ఇష్యూ చేస్తాం మేము. మైక్ పర్మిషన్ కూడా ఒక్క సౌండ్ బాక్స్కి మాత్రమే ఇష్యూ చేస్తున్నాము. ఇది అక్రాస్ ద సబ్ డివిజన్ మొత్తం ప్రతి ఒక్క మండపానికి అండ్ విగ్రహం దగ్గర కూడా ఇదే రూల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ వితౌట్ పర్మిషన్ డీజే బాక్సెస్ పెడితే ఖచ్చితంగా సీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే డైరెక్షన్లో డీజే బాక్సెస్ ఇష్యూ చేసే వాళ్ళకు కూడా మేము నోటీసెస్ ఇష్యూ చేసాము. ఎక్కడ కూడా బాక్సెస్ పంపించొద్దు, ఇవ్వద్దు అనేసి. దిస్ విల్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. అలాగే మండపాల దగ్గర మీరు ఈ చేసుకునే 11 రోజులు ఆర్ లెస్ దాన్ 11 రోజుల్లో ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం కలిగించకుండా అలాంటి ప్లేసుల్లో మాత్రమే మీరు మండపాలు నెలకొల్పాలి. మీరు పెట్టిన మండపానికి చుట్టుపక్కల మీరు పార్కింగ్ ప్లేస్ కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపు నుంచే కాకుండా ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. విచ్ ఇస్ ద క్లియరెన్స్ సర్టిఫికేట్. ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి. మీరు నిమజ్జనానికి ఏ రూట్లో అయితే నిమజ్జనానికి తీసుకెళ్తారో ఆ రూట్ మ్యాప్ అనేది ముందుగా మా పోలీస్ వారికి సబ్మిట్ చేయాలి. మీరు ఏ రూట్ మ్యాప్ అయితే సబ్మిట్ చేస్తారో ఆ రూట్ మ్యాప్లో మాత్రమే మీరు నిమజ్జనానికి తీసుకెళ్ళాలి. దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి అవకాశం లేదు. అలాగే మీరు ఎక్కడైనా పాటలు పెట్టుకున్నా, డాన్స్ పెట్టుకున్నా కూడా ఇది అశ్లీలంగా ఉండకూడదు. రాంగ్ వేలో పొలిటికల్గా కానీ, డిమీనింగ్గా కానీ, డెటారియేటింగ్గా కానీ ఎట్లాంటి సాంగ్స్ కానీ డాన్సెస్ కానీ పెట్టడానికి వీల్లేదు. అండ్ అలాగే ఈ దృష్ట్యా ప్రీవియస్గా గణేష్ చతుర్థి టైంలో జరిగిన కేసెస్ని లాస్ట్ 5 years అనలైజ్ చేసి ఎక్కడైతే ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో ప్రాబ్లమెటిక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్గా ఇన్సిడెంట్స్ జరిగిన చోట ఎక్కడైతే యాంటిసిపేట్ చేస్తున్నామో ఈసారి ఇక్కడ కూడా స్ట్రిక్ట్గా నియమ నిబంధనలు పాటిస్తాము. దీనికి ఎవరైతే పర్మిషన్ తీసుకుంటున్నారో ఒక కమిటీ ఆఫ్ పీపుల్ని, ప్రతి ఒక్క మండపానికి ఒక కమిటీ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి మేము సిగ్నేచర్స్ తీసుకుంటున్నాము. ఈ పైన చెప్పిన ఏవైనా కూడా ఉల్లంఘించినా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరికీ నేను ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, వినాయక చవితి ఉత్సవాన్ని మీరు బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఎలాంటి గొడవలు లేకుండా సెలబ్రేట్ చేసుకోండి. పీస్ఫుల్గా చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి.